ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో మీ కుటుంబం అంతా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో మన దుర్గమ్మ తల్లి సందేశం అండి. అమ్మవారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఈరోజు నీకు ఈ మాట చెప్పాలి అని వచ్చానమ్మా. ఒంటరిగా విను, ఎవరికీ కూడా చెప్పకుండా విను తల్లి. ఈ శుభవార్త నీకోసమే అని అయితే మన దుర్గమ్మ తల్లి మన అందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం తీసుకొచ్చారండి. మరి అమ్మవారి సందేశం ఏమిటో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాము. మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే దుర్గమ్మ తల్లి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అమ్మవారంటే ఇష్టమున్నవారు ప్రతి ఒక్కరూ కూడా అమ్మ కోసం లైక్ ఇస్తారు అని అయితే మిమ్మల్ని వేడుకుంటున్నానండి. ఇంకా అమ్మవారు ఎందుకు ఒంటరిగా వినమంటున్నారు, ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు, అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. అలాగే మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్తున్నారండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆరోగ్య శత్రు సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి పూజారి గారిని సంప్రదించండి. అన్ని సమస్యలకి కూడా ఫోన్లోనే జ్యోతిషం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. మీ సమస్య ఏదైనా సరే మంచిగా పరిష్కారం చూపిస్తారు ఫ్రెండ్స్. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరిగిందండి. మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన అమ్మవారు ఏమంటున్నారంటే, ఈరోజు అమ్మవారి సందేశం నిజంగా అమ్మవారి సత్యవాకులు అని అయితే మనం చెప్పుకోవచ్చండి. జాగ్రత్తగా విన్నాము అంటే మనకే అర్థమవుతుంది. చాలా అంటే చాలా మంచి మాటలు చెప్పారండి. ఇంకా మన అమ్మ ఏమంటున్నారంటే, బిడ్డ, నీ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది, ఎంతో బ్రహ్మాండంగా ఉంటుంది. నువ్వు నన్ను మనస్ఫూర్తిగా నమ్మావు అంటే ఇప్పుడే ఈ క్షణమే నేను చెప్పేది వినమ్మా. హాయిగా మనసుని ప్రశాంతంగా చేసుకుని వినమ్మా. నీ కోసం నేను ఏం తెచ్చానో, ఈ దుర్గమ్మ తల్లి మాటల్లోని ఆంతర్యం ఏమిటో తెలుసుకో తల్లి. కాబట్టి వింటావు కదమ్మా. విన్న వెంటనే నీ మనసులో ఉన్న భారమంతా కూడా దిగిపోతుంది. చూడు తల్లి, నేను ఎప్పుడూ కూడా నీతోనే, నీ పక్కనే ఉన్నాను కదా. మరి ఎందుకు చెప్పు నువ్వు ఆ విషయం మర్చిపోతున్నావు? నన్ను ఎందుకు గుర్తించటం లేదు? నీకొచ్చే బాధని పోగొట్టుకోకుండా ఎందుకు బలవంతంగా నీ దగ్గరే నిలిపివేసుకుంటున్నావు? నాకు అస్సలు అర్థం కావటం లేదమ్మా. నువ్వు అలా చేయటం వలన ఎలాంటి ప్రశాంతత ఉండదు తల్లి. కాబట్టి కొంచెం నువ్వు నిదానంగా ఆలోచించి నీ బాధని సులువుగా పోగొట్టుకోవచ్చు. అలా కాకుండా నీకు వచ్చిన చిన్న బాధనే తలుచుకుని దాన్ని మనసులోనే పెట్టుకుని ఇంకా ఎన్ని రోజులు అలా కుమిలిపోతూ ఉంటావు చెప్పు? ఇంకా ఎన్ని రోజులు ఇలా బాధపడతావమ్మా? ఇకనైనా కళ్ళు తెరువు తల్లి. కళ్ళు తెరిచి నీ బాధని తొలగించుకో. అమ్మగా ఈ దుర్గమ్మ నీకు సాయంగా తోడుగా ఉంటాను కదా. గుర్తుపెట్టుకో అమ్మా, నేను నీతోనే ఉన్నాను. అన్నీ నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు ఆ క్షణం నుంచి కూడా నీ కష్టాలు, నీ కోరికలు అన్నిటినీ కూడా నేను తీరుస్తాను. నీ బాధలన్నీ కూడా నాతో పంచుకో. నీ మనసులో ఉన్న బాధంతా తొలగిపోయేలాగా నాతో చెప్పుకో. అప్పుడు నీ మనసుకి ఎంతో హాయిగా, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మనసు కూడా తేలిక పడుతుంది. మరి అలా కాకుండా నీ బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక నీలోనే పెట్టుకుని రోజూ కూడా దాని గురించే ఆలోచిస్తూ మదన పడుతూ నీలో నువ్వే కృంగిపోతూ ఉన్నావమ్మా. ఎందుకు చెప్పు తల్లి? నీ బాధ తీరేంత వరకు కూడా నాతో మాట్లాడు, నాతో చెప్పుకో. నేను ఖచ్చితంగా నీకు పరిష్కారం చూపిస్తాను. నమ్మకం కుదరటం లేదా? ఒక్కసారి కళ్ళు మూసుకుని ఇప్పుడే ప్రయత్నించి చూడు తల్లి. అన్నీ స్పష్టంగా నీకే అర్థమవుతాయి. చూడు బిడ్డా, ఇప్పుడు నీకు జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి కదా. అలాంటి ఎదురు దెబ్బలు మళ్ళీ తగలకూడదు అంటే నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండమ్మా. నిన్ను హెచ్చరిస్తున్నాను. అలాగే ఎన్నో సమస్యలు నిన్ను ఊపిరాడనివ్వకుండా నిన్ను చుట్టుముట్టేస్తున్నాయి. ఒక మాయ అనేది నీ చుట్టూ కమ్మేసి ఉంది కదా. అయినా సరే నువ్వు వాటన్నిటినీ కూడా దాటుకుని ఇక్కడి వరకు వచ్చావు. అవును కదా. మరి ఇప్పుడైనా నీకు తెలిసిందా నీలో ఉన్న ధైర్యం ఏమిటి అని? అది గతం మాత్రమే అని తెలుసుకో తల్లి. అది నీ ధైర్యం. ఇక నీ రాబోయే జీవితం చాలా బాగుంటుంది. గతంలో లాగా బాధలు, సమస్యలు ఉంటాయి అని అస్సలు అనుకోవద్దు.
ఇప్పటి వరకు జరిగినవన్నీ అక్కడితో వదిలేసేయి, మర్చిపో తల్లి. ఇకపై నీ జీవితాన్ని ఈ దుర్గమ్మ తల్లి చక్కబెట్టబోతుంది. ఇప్పుడు నిన్ను కొన్ని సమస్యలు వెంటాడుతున్నాయి కదా, వాటన్నిటినీ కూడా నేను సరిచేస్తానులేమ్మా. భయపడవద్దు, బాధపడవద్దు, ప్రశాంతంగా ఉండు తల్లి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా నిజమే కదా. చూడు బిడ్డ, ఇవన్నీ కూడా నిన్ను బుజ్జగించటానికి చెప్పే మాయ మాటలు కాదు. అన్నీ కూడా నేను చెప్పినట్టుగా చేస్తాను. నీ జీవితాన్ని మారుస్తాను. నీకు ఒక గొప్ప శుభవార్తని అందచేస్తాను. అప్పటి వరకు కాస్త ఓపికతోటి, నమ్మకంతోటి ఉండు. అంతే చాలు తల్లి. నీకు, నీ కుటుంబానికి ఎవరైనా అన్యాయం చెయ్యాలి అని అనుకుంటే నేను అస్సలు సహించను, వారిని విడిచిపెట్టను కూడా. అలాగే నీ జీవితంలో వచ్చే కష్టాలకి కారణం ఏమిటి అంటే కేవలం నీ కర్మ ఫలితాలే. ఇక చాలమ్మా, ఆ కర్మ ఫలితాల నుండి బయటపడే సమయం ఆసన్నమైంది. అతి కొద్ది రోజుల్లోనే నీకు శుభకరమైన రోజులు ప్రారంభం కానున్నాయి. మంచి ఆనందకరమైన జీవితాన్ని నువ్వు పొందబోతున్నావు బిడ్డ. ఎన్ని కష్టాలు వచ్చినా సరే తట్టుకుని నిలబడినందుకు నీకు కానుకగా నేను నీకు ఇచ్చే బహుమతి ఏమిటో తెలుసా తల్లి? ఆనందకరమైన, ప్రశాంతకరమైన జీవితాన్ని బహుమతిగా ఇస్తున్నాను. ఇక మనసులో ఉన్న బాధని, భారాన్ని దింపేసేయి. నీ మనసు నుండా కూడా నీ దుర్గమ్మ తల్లి రూపాన్ని నింపుకో. అప్పుడు నీకు చాలా హాయిగా, ప్రశాంతంగా ఉంటుందమ్మా. ఆ తర్వాత ఖచ్చితంగా నువ్వు ఒకదాని తర్వాత ఒకటి మంచి శుభవార్తలు వింటావు. వింటూనే ఉంటావు కూడా. నేను నీతోనే ఉంటాను. ఈ సంగతి నువ్వు అస్సలు మర్చిపోవద్దమ్మా. నువ్వు కోరుకున్నవన్నీ కూడా జరుగుతాయి. నీ జీవితంలో ఉన్న చిక్కుముడులన్నీ కూడా నేను తొలగిస్తానమ్మా. ఇక నీ బిడ్డల భవిష్యత్తు మంచిగా రాశాను. ఇక నువ్వు వారి గురించి దిగులు పడవద్దు, బాధపడవద్దు, ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దు. నీ పిల్లల యొక్క భవిష్యత్తును పూర్తిగా నేను చూసుకుంటాను. వాళ్ళని నేను మంచిగా చూసుకుంటాను. వాళ్ళ భవిష్యత్తుని చక్కబెట్టి వాళ్ళు మంచి స్థాయిలో ఉండేలా నేను చేస్తానమ్మా. ఇక నీ పూర్తి భారాన్ని నాపై ఉంచి హాయిగా, ప్రశాంతంగా ఉండు చాలు. ఏమ్మా, ఈ దుర్గమ్మ తల్లి మాటలు నీకు అర్థమయ్యాయి కదా. ఇక నువ్వు కోరుకున్న తీపి కబుర్లన్నీ కూడా నీకు అందివ్వబోతున్నాను. నువ్వు అందుకున్న వెంటనే ఎంతో ఆనందంతో ఎగిరి గంతులు వేస్తావు. ఈ జన్మకి ఇది చాలు దుర్గమ్మ, నేను అడిగినవన్నీ ఇచ్చావు. ఇంతటి సంతోషాన్ని ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు దుర్గమ్మ అని నాతో చెప్పుకుంటావు. అవును కదా తల్లి, నా యొక్క శుభవార్త నీ చెవిన పడగానే నీ ఆనందానికి హద్దే ఉండదమ్మా. అసలు నీకు ఆకాశంలో తేలుతున్నట్లుగా నీకు అనిపిస్తుంది. అంతటి సంతోషాన్ని, తీయటి శుభవార్తని నీ జీవితంలోకి రప్పించబోతున్నాను. చూడమ్మా, ఇకపై నువ్వు ఎలాంటి దిగులు, బాధ, భయము అస్సలు పెట్టుకోవద్దు. జీవితంలో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అంత మాత్రాన దాని గురించే ఆలోచిస్తూ కాలాన్ని అక్కడే ఆపేస్తే ఎలాగమ్మా? కాలం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా, తప్పకుండా మారుతుంది కదా. కాబట్టి నిన్ను నువ్వు మార్చుకో అమ్మా. క్యాలెండర్లో రోజు ఎలా మారుతుందో అలాగే నువ్వు కూడా మారుతూ ఉండాలమ్మా. కాలానికి తగ్గట్టుగా నువ్వు కూడా మారి నడుచుకుంటూ ఉంటేనే జీవితం నీకు అనుగుణంగా, నీకు నచ్చినట్లుగా ఉంటుంది. అలా కాకుండా నేను గతంలోనే ఆగిపోతాను అంటే నీ భవిష్యత్తు ఏమైపోవాలి చెప్పు? లే తల్లి, ఇకనైనా కళ్ళు తెరువు. నీ దుర్గమ్మ తల్లి ఇవన్నీ ఎందుకు చెబుతుందో తెలుసుకో. చివరిగా ఒక విషయం అమ్మా, గుర్తుపెట్టుకో. ఎవరైతే నీకు ఇష్టం లేదో, ఎవరి మాట వింటే నీకు అస్సలు నచ్చటం లేదో వారికి నువ్వు దూరంగా ఉండు. లేదు దుర్గమ్మ, నేను ఎంత మర్చిపోవాలి అని అనుకున్నా అదే గుర్తుకు వస్తుంది అని అనుకుంటున్నావా? అలా రానివ్వకుండా నువ్వు ఏదో ఒక పనిలో నిమగ్నం అయిపోవాలి తల్లి. ఖాళీగా ఉంటే ఏవేవో ఆలోచనలు వస్తాయి. కాబట్టి నువ్వు తిరుగులేని పని పెట్టుకున్నావు అంటే నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా నిద్రపడుతుంది. నీ మనసు ఎంతో తేలికగా, ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి ఆలోచనలు కూడా నీ దగ్గరికి రావు. కాబట్టి ఒక్కసారి నీ దుర్గమ్మ తల్లి చెప్పినట్లుగా చేసి చూడమ్మా, నీ జీవితమే మారుతుంది. అవును తల్లి, ఇప్పుడే ఈ క్షణం నుంచే నువ్వు ప్రయత్నించు. ఏదో ఒకటి చేస్తున్నట్లయితే నువ్వు అలసిపోతావు. ఆ తర్వాత ప్రశాంతంగా నిద్రించగలవు. నువ్వు నీ కుటుంబంతోటి ప్రశాంతంగా గడుపు. చూడమ్మా, నీకు ఇష్టం లేనిది ఏదీ కూడా నీ దరిచేరనివ్వకు. అలాంటి ఆలోచనలు నీ మనసులోకి రానివ్వకు. ఈ చెడు ఆలోచనలకి ఎంత దూరంగా ఉంటావో అప్పుడు నీ మనసు అనేది చాలా హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. ఒక్కసారి నువ్వే ఆలోచించుకమ్మా. హాయిగా, ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటున్నావా? లేదంటే నీ మనసు గజిబిజిగా ఉండాలి అని అనుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించు. అన్నీ నీకు తెలుస్తాయి.
నువ్వు నీ కుటుంబంతోటి, నీ భర్తతోటి, నీ బిడ్డలతోటి ఆనందంగా సంతోషంగా గడపాలి అనుకుంటే గతాన్ని అక్కడితో విడిచిపెట్టు. కొత్త జీవితాన్ని మొదలుపెట్టు. అలాగే నీకు ఇష్టం లేని వారందరికీ కూడా దూరంగా ఉండు. వారి మాటలు నువ్వు ఆలోచించటం కానీ లేదంటే ప్రస్తావన తీసుకురావటం కానీ ఏదీ చేయకు. చేశావు అంటే నీ యొక్క ప్రశాంతతను నువ్వే పోగొట్టుకుంటావు. కాబట్టి నీకు ఎవరైతే నచ్చటం లేదో వారిని దూరంగా పెట్టు. నీకు ఈ దుర్గమ్మ తల్లి ఉంది కదమ్మా, నువ్వు కోరుకున్నవన్నీ కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటే ఖచ్చితంగా నిన్ను వెతుక్కుంటూ అన్ని శుభవార్తలు కూడా వస్తాయి. ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఈ దుర్గమ్మ చెప్పినవన్నీ కూడా నీకు అర్థమయ్యాయి కదా. మరి నేను చెప్పినట్లుగా చేస్తావు కదమ్మా. ఈ దుర్గమ్మ తల్లి చెప్పిన మాటలు విన్నాక ధైర్యం, ప్రశాంతత, నీ ముఖంలో చిరునవ్వు వచ్చాయి కదమ్మా. ఇక ఆ ధైర్యాన్ని అలాగే నింపుకో. అన్నిటిలో కూడా నీదే పైచేయి అవుతుంది. అన్నిటిలోనూ నువ్వే విజయం సాధిస్తావు. ఇక హాయిగా సంతోషంగా ఉండు బిడ్డ అనైతే మన దుర్గమ్మ తల్లి చెబుతున్నారండి. మరి అమ్మవారు మనందరికీ కూడా చాలా అంటే చాలా మంచి ధైర్యమైన మాటలు చెప్పారండి. ఈ మాటలు మీ అందరికీ కూడా నచ్చాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అమ్మవారి నామాన్ని మాత్రం మీరు అస్సలు మర్చిపోవద్దండి. ప్రతి క్షణము కూడా అమ్మవారిని ఓం శ్రీమాత్రే నమః అని మనసులో అనుకుంటూ ఉండండి. లేదంటే ఓం దుమ్ దుర్గాదేవి అయి నమః, ఓం దుమ్ దుర్గాదేవి అయి నమః ఇలా మనసులో అనుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మరి అమ్మ సందేశం నచ్చితే అమ్మ కోసం ఒక చిన్న లైక్ ఇస్తారు అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.